అందరికీ నమస్కారం అండి. ఈరోజు సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామంలో మన ఫార్మర్ సైంటిస్ట్కి మెంటార్ శ్రీలక్ష్మి శివజ్యోతి గారి పొలంలో ఉన్నాము. అయితే ఇక్కడ పిఎండిఎస్ వేయటం జరిగింది. మనం ఏదైనా ప్రధాన పంట వేసుకోవడానికి ముందుగా పిఎండిఎస్ అంటే 30 రకాల విత్తనాలతోటి ఈ పొలంలో అంతా కూడా ఒక 45 రోజులు ముందుగానే పిఎండిఎస్ విత్తనాలు వేసుకోవాలి. దీనిలో వారు ఎన్ని రకాల విత్తనాలు వేశారు, ఏమేమి కలిపారు అనేది ఒకసారి తెలుసుకుందాము. చెప్పండి, మీరు ఎన్ని రకాల విత్తనాలు వేశారు? నమస్తే మేడం, నా పేరు శ్రీలక్ష్మి, పల్నాడు జిల్లా మెంటర్. నేను ఇక్కడ ఎకరానికి అన్ని రకాల విత్తన గుళికలు చేసి వేసుకున్నాను మేడం. నేను మార్చి పంట అయిపోయిన తర్వాత వేసుకోవడం జరిగింది. మామూలుగా ఎకరానికి 12 నుంచి 15 కేజీలు. నేను ఇది ఫస్ట్ సంవత్సరం కాబట్టి 19 కేజీలు తీగ జాతి, దుంప జాతి, ఆకు జాతి, పశుగ్రాసాలు, మిల్లెట్స్ అన్నీ కలిపి వెదజల్లుకున్నాను మేడం. తద్వారా మేలో వచ్చిన వర్షాన్ని నేను ఉపయోగించుకున్నాను మేడం. వర్షాలకు ఇదంతా రెయిన్ ఫెడ్ వర్షాధారంగా పండించే పంట. రైట్, చాలా బాగుంది. ఇది పంట తీసేసిన తర్వాత ఏమేస్తారు? పంట తీసేసిన తర్వాత కంది వేసుకుంటాను మేడం. కందిలో ఏ గ్రేడ్ 5 ప్రధాన పంటలు ఉండేలాగా కంది వేసుకుంటాను మేడం. మీరు మరి ఎందుకు ఇన్ని రకాల విత్తనాలు వేయాలనుకున్నారు మేడం? మామూలుగా అయితే మనం మామూలుగా పంట అయిపోయిన తర్వాత వేసవిలో పొలాన్ని అలాగే ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు మేడం. అలా ఎక్స్పోజ్ చేయడం వల్ల సూర్యుడి నుంచి డైరెక్ట్గా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి వేసవి కాలంలో. అవన్నీ మనం నేలలో ఉన్న కొట్ల సూక్ష్మజీవులన్నీ ఆ వేడి తాపానికి నశించిపోతూ ఉంటాయి. తద్వారా భూమి యొక్క సారం తగ్గిపోతుంది, భూమి నిస్సారంగా అయిపోతూ ఉంటుంది. అవన్నీ మనం అధిగమించుకోవడానికి అదేవిధంగా ప్రీ మాన్సూన్ షవర్స్ అని అంటాం. మనం వేసవిలో వర్షాలు పెరగకుండా పడతా ఉంటాయి. అవన్నీ ఉపయోగించుకొని మనం దాన్ని రీస్టోర్ చేసుకోవడం, మన పొలంలోనే వచ్చిన వర్షాన్ని మనం దాచిపెట్టుకోవడం, వీటన్నిటికీ ఉపయోగపడుద్ది. ఇంకా రకరకాల ఉపయోగాలు. దాంతోపాటు మన పశుగ్రాసంకి వాడుకోవచ్చు, వేసవిలో పశుగ్రాసం వాడుకోవచ్చు. ఇంట్లో ఆహారం నిరంతరం ఫుడ్ బాస్కెట్ సప్లై మేడం. మేము ఇక్కడి నుంచి ఆహార పదార్థాలు తీసుకోవచ్చు. ఏ జాతి ఉన్నాయి, దోసలు ఉన్నాయి, వెరీ గుడ్ అండి, చాలా బాగుంది మీ పొలము. ఇప్పుడు ఇది కరెక్ట్గా ఎన్ని రోజులు అవుతుంది వేసి? మేడం 50 రోజులు తీయడానికి. హార్వెస్టింగ్ నువ్వులు ఉన్నాయి, ఇందులో నువ్వులు సార్ట్ అవుట్ చేసుకుంటే నువ్వులు హార్వెస్టింగ్ చేసుకొని దాని తర్వాత మిగిలినంతా కూడా పశుగ్రాసంగా ఉపయోగించేస్తే మనకి పశువులకి కూడా ఇన్ని రకాల మొక్కలు అంటే ఈ 30 రకాలతో కూడినటువంటి ఈ మొక్కలకి కలిగిన ఆహారం పశువులకి మేపటం ద్వారా వాటి యొక్క పాల ఉత్పత్తిలో కూడా ఆ క్వాలిటీలో కూడా చాలా తేడా వస్తుంది. పాలు కూడా ఎక్కువ ఇస్తాయి పశువులు. మరి అది కూడా మీరు గమనించండి. పశువులకు కూడా ఇదంతా మేపేసేసి తర్వాత మనకి వేసుకునే ప్రధాన పంట ఏదైతే ఉందో దాన్ని అంతర పంటలతోటి వేసుకుంటే మనకి ఈ విధానం వేసుకోవటం వల్ల ముఖ్యంగా ఏంటంటే రసాయనాలు వేయాల్సిన అవసరం ఏముండదు. భూమిలో మనకి కోటానుకోట్ల సూక్ష్మజీవులు అనేవి డెవలప్ అవుతాయి. ఆ సూక్ష్మజీవులు డెవలప్ అయినప్పుడు అవన్నీ కూడా వాటి విసర్జితాలే మొక్కలకి పోషకాలు. ఆ విసర్జితాల్లో ఉన్నటువంటి అన్ని రకాల పోషకాలు మొక్కలకు అందుతాయి. కాబట్టి ముఖ్యంగా ఈ పిఎండిఎస్ వేసుకోవటం ద్వారా నేలలో సేంద్రియ కర్బన శాతం అనేది పెరుగుతుంది. గాలిలో ఉన్నటువంటి కార్బన్ నేలలో స్థిరీకరించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ పిఎండిఎస్ 30 రకాల విత్తనాలతో వేసుకొని జీవ వైవిధ్యాన్ని అభివృద్ధి పరుచుకున్నట్లయితే భూమి మనకి సహజ సిద్ధంగా భూగోళిక లక్షణాలన్నీ కూడా మెరుగుపడతాయి. భూమిలో మరి గుల్లబారి సూక్ష్మజీవులన్నీ అభివృద్ధి చెంది భూమి గుల్లబారి సేంద్రియ కర్బన శాతం పెరిగి నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరిగి మొక్కలకు రోగనిరోధక సామర్థ్యం కూడా పెరుగుతుంది. తద్వారా మనం ఏ విధమైనటువంటి రసాయన పురుగులు కానీ పురుగు మందులు కానీ పిచికారీ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. మరి ప్రధాన పంటకి అతి తక్కువ ఖర్చుతోటి నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చు. ఓకే అమ్మా, చాలా బాగుంది మీ పొలం. థ్యాంక్ యూ. రైట్, ఇదంతా ఒక 1 minute వీడియో నేను తీస్తే